ది బ్యాటిల్ ఆఫ్ హనీ హైవ్. ఇలా చూడండి బాస్, మీరు దేనికి దిగులు పడకండి. నేను ఆ చెట్లంతా నరికి ప్యాక్ చేసి ఈ వారంలోనే మీకు పంపిస్తాను. దాని గురించి మీరు దిగులు పడకండి బాస్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. ఏంట్రా అది, ఈ వారం నేను చాలా పనులు చేయాలి. పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళి అమ్మని కలవాలి. అరే ఏంట్రా ఇది? డబ్లు అరే అద్భుతం! డబ్లు రే అన్నయ్య, ఇలా వచ్చి చూడురా. ఇలా రా, ఇక్కడికి వచ్చి చూడు. అరే డబ్లు, ఏమైందిరా నీకు? ఆ? ఇలా చూడు, ఎంత అందమైన తేనెగూడు. అద్భుతం రా. అలా అయితే డైలీ పొద్దున తేనె తాగడానికి మనకి తేనె ఇక్కడి నుంచే వస్తుంది కదా. కాస్త ఆగు అన్నయ్య, ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా? నీ ఐడియా ఏంటని చెప్పు. డబ్లు, మనం తేనెటీగలాగా ఎందుకు ఇలా డ్రెస్ వేసుకున్నాం? ఇది మామూలు విషయమే. దీని గురించి అసలు నువ్వు వినలేదా? మనం కూడా వాళ్ళలాగే అవ్వాలన్నయ్యా. అప్పుడే మనల్ని కూడా వాళ్ళ టీంలో ఒక్కరిగా అనుకుంటారన్నయ్యా. వాళ్ళు ఒప్పుకున్నారంటే మన ఇష్ట ప్రకారం తేను తాగొచ్చు. అలా అయితే సరే, నేను రెడీరా. నువ్వు చెప్పేది కూడా మంచి ఐడియానే. అవును, సూపర్. పద. చాలా బాగుంది. వందనాలు తేనుగూడు ప్రజల్లారా. రే అన్నయ్య, ఇది చూసావా? ఇది నా ముక్కు మీద ఉంది. తమ్ముడు, నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టుకో. రే అన్నయ్య, అన్ని ఎక్కడికి వస్తున్నాయి? తమ్ముడు, ఏంట్రా ఇది? అన్ని రే, ఆగు, వస్తున్నాయి. నేను వస్తున్నా. లా, 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 లా. రే అన్నయ్య, బయటికి రారా. ఒరే తమ్ముడు, ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదో తెలియట్లేదే. రే అన్నయ్య, ఇది నాకు వర్కౌట్ అవుతుందా అని తెలీదు. నీకు ఈ ఐడియా వర్కౌట్ అవుతుందని అనిపిస్తుందా? మనం ఎందుకో ట్రై చేసి చూద్దామా? ఒకవేళ వర్కౌట్ అయితే? ఆ, సరే సరే, పద ట్రై చేసి చూద్దాం. టైం వేస్ట్ చేయొద్దు. నేను ఒక తేనెటీగా ఉంటే చాలా బాగుంటుంది. నేను పువ్వుల తోటలో బాగా ఆడుకుంటాను. ఈ ఐడియా వర్కౌట్ అయింది అనుకుంటా. అద్భుతం. లేదు, దయచేసి క్షమించు. నువ్వు ఎంత పని చేసావు? తేనెటీగలు కోపంగా ఉన్నాయి. రే అన్నయ్య, వాళ్ళు సంతోషంగా లేరురా. ఇప్పుడు నేను ఏం చేశాను రా తమ్ముడు? నేను కావాలని ఏమీ చేయలేదు. దయచేసి క్షమించండి. వద్దు, నన్ను ఏమీ చేయకండి. తేనెటీగలు మహారాణి, నీకేం కాలేదు, బాగానే ఉన్నావా? రే తమ్ముడు, ఇవి నిన్ను క్షమించేశాయి. ఓ అలాగా, నాతో డాన్స్ ఆడడానికి సిద్ధంగా ఉన్నావా?
అలా అయితే సరే నాతో వచ్చి డాన్స్ ఆడు. ఈ ఐడియా బాగా వర్కౌట్ అయింది. ఆ, వర్షం చాలా ఎక్కువగా వస్తుంది అనుకుంటా. వర్షం వస్తే నా పని అంతా పాడవుతుంది. నేను ఎలాగైనా పని పూర్తి చేయాలి. తడవకుండా ఉండడానికి ఏదైనా ఒక చోటు కావాలి. ఏం చేస్తుంది? మంచి వేళ తప్పించుకున్నా. ఏంటి ఈ చోటు చాలా కంపుగా ఉంది. నువ్వు వర్షంలో తడవకుండా ఉంటే బాగుండేది. నాకు నా తేనెగూడు తిరిగి ఇచ్చేసేయ్. ఏయ్ తమ్ముడు, నువ్వు కలలు కన్నావా ఏంటి? ఏంటి అన్నయ్య, నీకేం దెబ్బ తగలేదు కదా? ఏంటని చూద్దాం. అదే తమ్ముడు, నేను కూడా ఎలా ఉందో చూద్దాం. రే అన్నయ్య, అది కనిపించలేదురా. ఆ తేనె కూడా అక్కడ లేదు అన్నయ్య. అది గాలిలో పడుకుంటుంది, ఇంకేదైనా అయి ఉంటుంది. ఇది ఆ లక్కా బ్లేడే కదా? లక్కానా? వాడెందుకు ఇక్కడికి వచ్చాడు? అరే ఇక్కడ చూడు. అయితే ఆ లక్కాని తేనెగుడిని దొంగిలించాడా? నేను వాడిని ఊరికే వదలను. హలో, రే లక్క, నీ దగ్గర నేను ఏం చెప్పాను, ఏం చేసావు? ఇంకా ఒక్క వారమే టైం. అంత లోపల నువ్వు అన్ని పని చెయ్యాలి, లేకపోతే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. నీకు జీతము ఇవ్వను. నువ్వు నా దగ్గర ఏ కారణం చెప్పినా నేను ఒప్పుకోను. బాస్ అడవంతా ఎక్కువ తడిగా ఉంది. అందువల్ల చెట్టు నరకడం చాలా కష్టంగా ఉంది బాస్. నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఇప్పుడు చెట్టుని నరుకుతావా నరకవా? కానీ బాస్, ఏ పిల్లే, ఏంటది? సరే ఓకే, బయటికి రండి, వర్షం ఆగిపోయింది. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? హలో, ఇంకా ఎలాంటి సమస్య లేదు. నేనేమి చెట్టు నరకలేదు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? నువ్వు నా తేనెగూడిని తీసుకొచ్చావు, అది నా దగ్గర ఇవ్వు. ఆ తేనెగూడు మాది తెలుసా? అది ఇప్పుడే మా దగ్గర ఇవ్వు. ఇవ్వమంటున్నాను కదా, ఆ తేనెగూడిని ఇవ్వు. నేను ఇవ్వనురా, నేను చెప్పాను కదా, నేను ఇవ్వను. నేను వచ్చేసాను తమ్ముడు. ఇది నాదిరా. ఓయ్, ఆ తేనెగూడిని మర్యాదగా నా దగ్గర ఇవ్వండి. ఒరే ఆగండి రా, నా దగ్గర ఇచ్చేసి వెళ్ళండి. మిమ్మల్ని పట్టుకోకుండా వదిలిపెట్టను. అలాగే ఉండండి, కదలితే కాల్చేస్తాను. లక్క, మా దగ్గర గొడవ పడొద్దు, ఇది మాకు సొంతమైనది. అలాగా రా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? అన్నయ్య, తేనెటీగలంతా వాడిని వెతుకుని వెళ్ళిపోయింది. అర్థం ఏంటి? కాలేదే. రండి రండి, మీ గుర్రం దగ్గరికి రండి, నా వెనక రండి. ఇది నాకు నచ్చలేదు. ఇదిగో పట్టుకో. తేనెటీగలారా, నా దగ్గరకు రండి. ఏంటి మీరు వాళ్ళ దగ్గరే ఉన్నారు? ఆపో, గొడవ పడ్డా ఆపో. ఇందులో వ్యత్యాసంగా ఏమో ఉందనుకుంటాను. ఒరే లక్క, నీకు ఈ తేనెగూడు ఎక్కడ దొరికింది? నేను రాత్రి వర్షం వచ్చింది కదా.
నువ్వు తేనెటీగల రాణిని కాపాడేశావా? మేమే తొందరపడి నిన్ను తప్పుగా అనుకున్నాం, క్షమించు. కాదు కాదు, అలా అయితే ఏం కాదు. దానికి బదులుగా మీరు కాస్త తేనె ఇవ్వండి. తప్పకుండా తప్పకుండా ఇస్తాను.